క్రీస్తుకే విజయం కలుగును కాక. కోరుకున్న విషయం ఏంటంటే ఆ కుటుంబానికి ప్రభు నెమ్మది కలుగు చేసేటట్లు, ఒక ఆదరణ కలుగు చేసేటట్లు, ఆ కుటుంబంతో కూడా క్షేమంగా ఉండేటట్లుగా, మరి ముఖ్యంగా మనం సేవ చేస్తున్నాం కనుక ప్రతి సేవకుడికి, ఇండిపెండెంట్ సేవకుడు కావచ్చు, సంస్థలో కలిసి సేవ చేస్తున్న సేవకులు కావచ్చు, ప్రతి వారికి ఇక మీదట ఒక ఐక్యత కావాలి. అట్లాగే ఏ కార్యం జరుగుతున్నా కానీ ఇట్లాగే త్వరపడుతూ ముందుకు రావడానికి కావలసినటువంటి ప్రతి మనస్సును ప్రభు అనుగ్రహించినట్లుగా రెండు చేతులు పైకెత్తి గట్టిగా సూత్రాలు చేద్దాం సార్. ప్రవీణ్ కుమార్ గారి యొక్క కుటుంబానికి మా హృదయపూర్వకమైనటువంటి ఆదరణ తెలియపరుస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధడానికి సూత్రము చెల్లిస్తున్నామని ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రభా మరి సేవకులు మందరం కలిసి, విశ్వాసము కలిసి ఈ పోరాటాన్ని సల్పుతుండగా ప్రభా నీతిగలటువంటి న్యాయాధిపతిగా మా పక్షంగా నిలుచుండి ప్రతి కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాను. క్రైస్తవులకు వ్యతిరేకిస్తున్న ప్రతి ప్రభుత్వాలు యేసు నామములో కట్టబడునుగా, దేవుడే యేసు క్రీస్తు నామం భారతదేశమంతా మారు మ్రోగునుగాక, క్రైస్తవ వర్ధనులుగాక, క్రైస్తవ దీవించబడునుగాక. ఇంకా భారతదేశంలో అనేక క్రైస్తవ సంఘాలు లాభపడుతుగాక. ఆ విధంగా కార్యం జరిగించమని, ఆ కుటుంబానికి నెమ్మదిని మీరు కలిగించమని, వారికి, వారి పిల్లలకి, వారి సంతతి వారికి నైనా పరిపూర్ణమైన కాపుదల తెచ్చమని యేసు నమస్కరిస్తున్నాను తండ్రి. మహారాజుకి